నివేదిక ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ. ఫలితంగా కడెంవాగు పూడుకుపోయిందని తెలిపింది. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. మరోవైపు కనీసం రాత్రిపూటైనా డంపింగ్ ఆపాలని పిటిషనర్ కోరారు. దీంతో రాత్రిపూట డంపింగ్ చేయవద్దంటూ పోలవరం అథారిటీని ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తెలంగాణలోని పెద్ద నగరాల్లో ఒకటైన కరీంనగర్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామన్నారు సీఎం కేసీఆర్. నగర అభివృద్ధిపై ప్రగతి భవన్లో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్తో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. కరీంనగర్ను సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ నిరుద్యోగ భృతి అంశంపై చర్చించింది. విధి విధానాలను ఖరారు చేయడంపై ఇందులో ప్రధానంగా చర్చించారు. నిరుద్యోగ భృతి కోసం సర్కారు ఇప్పటికే 500 కోట్ల రూపాయలను కేటాయించిందని, అవసరమైతే మరిన్ని నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది కేబినెట్ సబ్ కమిటీ. అవసరమైతే ఇతర డిపార్ట్మెంట్ల నిధులను కూడా తీసుకుంటామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. నెల రోజుల్లోగా నిరుద్యోగ భృతికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తామన్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ఫైల్ను ఆమోదించాలంటూ తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు ఇవాళ వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి ఈ విషయంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఢిల్లీలో చర్చించారు. ఈ ఫైల్ను ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది. హోంశాఖ కూడా ఆమోదం తెలిపేలా చూడాలని మంత్రులు వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో వామపక్షాల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమలో కరువు నివారణా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ను ముట్టడించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు వామపక్ష నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. అనంతరం వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణ, మధుతో సహా వందలాది మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. భరించలేని వేడితో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఉదయం మొదలైన ఉక్కపోత రాత్రైనా కొనసాగుతోంది. ఇప్పటికీ వేడిగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బెజవాడ బ్లేజ్ వాడగా మారిపోయింది. గుంటూరు, తిరుపతి, అనంతపురం అన్ని చోట్ల ఇదే పరిస్థితి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5-6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎండ దెబ్బకు రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరులో రుతుపవనాలు కేరళను తాకుతాయని, ఆ తర్వాతే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు ఎండ తీవ్రతకు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. దీంతో కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. మండే ఎండలకు రోడ్లు కూడా కరిగి కాళ్లకు అంటుకుపోతున్నాయి. మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లు నిర్మానుష్యంగా తయారవుతున్నాయి. మండుతున్న ఎండలు రైల్వే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. వేగంగా వెళ్తున్న రైల్లో ఈడ్చి కొడుతున్న వడగాలులతో వారు నరకం చూస్తున్నారు. దీనికి తోడు సౌకర్యాల కొరత, కోస్తాలో ఉక్కపోత కారణంగా రైల్వే ప్రయాణికులపై తీవ్రత అధికంగా కనిపిస్తోంది.
జిల్లాలో నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన స్వాతిది ఆత్మహత్య అని పోస్టుమార్టం నివేదిక తేల్చింది. చున్నీతో ఉరివేసుకున్నట్టు వైద్యులు తెలిపారు. భర్త నరేష్ అదృశ్యమయ్యాడన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. పెళ్లి తర్వాత పెద్దల జోక్యంతో గొడవలు జరగడంతో నరేష్ అదృశ్యమయ్యాడు. ఇంతవరకు అతని ఆచూకీ తెలియలేదు. నరేష్ మాయంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. అది పేరుకు మాత్రమే మండలం, కానీ దాని పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ మున్సిపాలిటీలే. ఇదెక్కడో కాదు, హైదరాబాద్ శివారులో ఉన్న సరూర్ నగర్ పరిస్థితి. గతంలో దీని పరిధిలో గ్రామాలన్నీ 4 మున్సిపాలిటీలుగా మారిపోయాయి. అయినా ఇక్కడ మండల పరిషత్ వ్యవస్థ కొనసాగుతోంది. రద్దయిన మండలానికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. ప్రతి 3 నెలలకు ఓసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆ మీటింగులకు మాత్రం అధికారులు ఎవరూ రారు. టీ, కాఫీలు తాగేసి 4 ముచ్చట్లు చెప్పుకుని సమావేశాలను ముగించేస్తున్నారు. ఏడాది కాలంగా ఇదే తంతు అక్కడ కొనసాగుతోంది. ముఖ్యమైన కారణాలను ఈనాడు చూసుకున్నట్టయితే కొంతమంది పైన నాయకులకు మండలం నిర్వీర్యం చేయాలనేటువంటి సంకల్పంతో కొంతమంది పనిచేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి 49 సభ్యులలో కొంతమందికి గ్రూప్ తగాదాల వల్లనో వేరే తగాదాల వల్లనో మండల వ్యవస్థ లేకుంటే బాగుండేమో కొందరికి ఉంది. కొందరికేమో 5 సంవత్సరాల ప్రజలు లేని సమావేశాలు ఎందుకు మేము బాధపడేది కూడా అదే కదా. ఈనాడు మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామంటే దాంట్లో మాకు ప్రజలు ఓట్లేసి ఇక్కడ పంపించారంటే సమస్యలు విన్నవించుకోవడానికి. అలాంటి సమస్యలు విన్నవించుకుందామంటే ఇక్కడికి వచ్చేవరకు అధికారులు ఉండరు, దానికి సంబంధించిన అధికారులు ఆన్సర్ చెప్పే వాళ్ళు ఉండరు. మేము ఏదో రావడమో గోడలు చెప్పుకోవడం వెళ్ళిపోవడం మా పరిస్థితి తప్ప ఇంకోటి రెండోది ఉండట్లేదు. రెండవది మండలం మాత్రం నిర్వీర్యం చేయాలని కొంతమంది కంకణం కట్టుకొని ఈ మండల వ్యవస్థ మాత్రం సర్వనాశనం చేశారు. శాలరీస్ ఇస్తున్నారు కానీ మేము శాలరీ కోసమే కాదు కదా. మాకు ప్రజలు ఓట్లు వేశారు, గెలిపించారు, మమ్మల్ని గెలిపి పని చేయమని ఇక్కడ పంపించారు మాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో మేము లేం. మాకు ప్రోటోకాల్ పాటించే వాళ్ళు లేరు. కొన్ని చోట్ల మాకు ఇంటిమేషన్ ఉండట్లేదు. మా పక్కకు ఇనాగ్రేషన్ చేసి మండల పరిషత్ అనేది రద్దు కాలేదండి. ఎందుకంటే మా బాడీ అనేది అంటే ఎంపీటీసీలు తర్వాత ఎంపీపీ గారు మొత్తము 49 మంది ఎంపీటీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు 2014 జూలైలో ఎలక్ట్ అయింది కాబట్టి 5 years అనేది వాళ్ళ టర్మ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మండల పరిషత్ అనేది కొనసాగుతుంది. బాడీ ఉంది కాబట్టి మా ఎంపీడీఓ వ్యవస్థ అంటే మండల పరిషత్ అనేది వ్యవస్థ నడుస్తుంది. ఇంకా ఇక్కడ కోఆర్డినేషన్ అంటే వాళ్ళ అనుగుణం కోఆర్డినేట్ చేసుకుంటూ మేము వర్క్ చేయడం జరుగుతున్నది. చెప్పాలంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ తప్ప మిగతా అన్నీ కూడా మా అండర్లోనే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎవరైనా ఒక డ్రైనేజ్ రోడ్ కావాలన్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన రోడ్ల పైన అట్లాంటివి ఏమైనా కావాలన్నప్పుడు అవన్నీ వాళ్ళు కూడా మున్సిపల్ వాళ్ళే చూసుకుంటున్నారు. మా పరిధిలో స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ ఐకేపీ పెన్షన్స్ ఇవన్నీ కూడా మా అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలలో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప మిగతా అన్ని సమస్యలపైన కూడా మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కమిషనర్ గారికి ఈ సమస్య ఉంది, ఈ సమస్య చెయ్యండి అని మాత్రం మేము తప్పకుండా వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళు కూడా మా మాట కాదగానే కూడా గతంలో మా కేటీఆర్ గారు ఒక మాట ఇచ్చారు, వాళ్ళకు మీ కాల పరిమితి అయ్యే వరకు మీరు ఉంటారని చెప్పి మాట ఇచ్చారు కనుక వాళ్ళు ఉంటారు. అంటే మరి డబ్బులు వాళ్ళ జీతాలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఇక ప్రభుత్వానికి ఒక లెక్కన ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళను జడ్పీటీసీ వాళ్ళ ఉపయోగం ఏంటి? వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు, చేస్తున్నాం మనం. ఇప్పుడు తప్పకుండా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ కాల వడ్డీ వ్యాపారులు వడ్డీ రాక్షసులుగా మారుతున్నారు. భర్త 5 లక్షలు అప్పు చేసి చెల్లించకపోవడంతో భార్యను నడి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగింది దారుణం. ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న టి శ్రీనివాస్ వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ దగ్గర 5 లక్షల అప్పు తీసుకున్నాడు. వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వడ్డీ కట్టకపోవడంతో శ్రీనివాస్ పై ఒత్తిడి పెంచారు. దీంతో డబ్బు కోసం శ్రీనివాస్ సొంత ఊరు వెళ్లాడు. అదే సమయంలో వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ ఇంటికి వచ్చి డబ్బు కోసం వేధించాడు. అతని భార్య నాగమణిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. దీంతో ఆమె కుమారుడు స్థానికుల సహకారంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. ఫుటేజీ ఆధారంగా నిందితులు నిజామాబాద్ వెళ్లినట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు మిర్చి యార్డు సమీపంలో లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మిర్చి లోడుతో వస్తున్న లారీకి విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు రేగాయి. మిర్చి ఘాటుతో సమీపంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేసరికి లారీ పూర్తిగా దగ్ధమైపోయింది.
కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంచాల పీఎస్ పరిధిలో గత 4 ఏళ్లుగా 9 మంది ఓ ముఠాగా ఏర్పడి కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు మల్లేష్ యాదవ్తో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనలో 695 లీటర్ల కల్తీ పాలు, 35 కిలోల యూరియాతో పాటు 15 కిలోల డాల్డా స్వాధీనం చేసుకున్నారు. మరో 6 పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ఓ బృందం ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీగా గుట్కా నిల్వలు సీజ్ చేశారు పోలీసులు. అక్రమంగా మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుని పట్టణ కేంద్రంలో డంప్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు సీజ్ చేశారు. ఓ కారు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిషేధిత గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు 1 టౌన్ సీఐ విజయరావు. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో ఎలుగుబంటి హడావుడి సృష్టించింది. సమీపంలోని అడవి నుంచి కాలనీలోకి చొరబడ్డ ఎలుగు అటూ ఇటూ పరుగులు తీసింది. దీంతో కాసేపు జనం పరుగులు తీశారు. చివరకు దాన్ని తరిమివేయడంతో పంట పొలాల్లో తలదాచుకుంది. రంగంలోకి దిగిన అటవీ అధికారులు వలల సాయంతో దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అది గొల్లపల్లి గ్రామం వైపు పరుగులు తీసింది. అక్కడ ఓ ముళ్ల పొదలో చిక్కుకున్న ఎలుగును కష్టం మీద పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కడవకుదురు వద్ద దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో నడుస్తున్న రైల్లోంచి తోసి చంపేశాడు ఓ భర్త. బీహార్కు చెందిన భార్యాభర్తలు తమిళనాడు ఎక్స్ప్రెస్ లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సంతోష్ కుమార్ అనే వ్యక్తి భార్య కల్పన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని అనుమానించాడు. కోపంతో ఆమెను రైల్లోంచి నెట్టివేశాడు. తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో సంతోష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్పన మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ్యాన్స్తో తలైవా రజనీకాంత్ సమావేశం 3వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. కోడంబాకంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో రజనీ సమావేశమయ్యారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది అభిమానులు కోరారు. దానికి చిరునవ్వే సమాధానం ఇచ్చారు సూపర్ స్టార్. ఫ్యాన్స్తో ఫోటోలు దిగారు. 100 మంది అభిమానులతో ఫోటో దిగినా మొహంలో ఎక్కడా విసుగు కనిపించలేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం ముందు భగవాన్ మహావీర్ ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు దిగారు. 4 నెలల క్రితం అన్యాయంగా ఉద్యోగంలోంచి తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు వినిపించేందుకు ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. సీఎం కేజ్రీవాల్ ను కలిసేందుకు ప్రయత్నించిన మహిళా ఉద్యోగుల్ని పోలీసులు పక్కకు నెట్టివేశారు. ఆర్జేడీ అధినేత లాలూ నివాసంపై ఐటీ దాడులతో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. లాలూ 1000 కోట్ల బినామీ ఆస్తులు కూడబెట్టారన్న బీహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. ఐటీ దాడులపై నిరసన తెలపడానికి పాట్నాలో స్టేట్ బీజేపీ ఆఫీసును ముట్టడించిన ఆర్జేడీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. బీజేపీ ఆఫీసుపై రాళ్లు విసరటంతో పాటు అక్కడ ఉన్న వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పాట్నా బీజేపీ ఆఫీసు దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ మాజీ నేవీ ఆఫీసర్ కుల్భూషణ్ జాదవ్ భవితవ్యాన్ని రేపు తేల్చనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. కుల్భూషణ్ ను భారత్ గూఢచారిగా పాక్ ఆరోపిస్తుంటే ఇసుక వేస్తే రాలనంత జనం, ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం. వారం రోజుల పాటు జరిగిన తిరుపతి గంగమ్మ జాతర ముగిసింది. విశ్వరూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అమ్మవారి మట్టి మంచిదని భక్తుల నమ్మకం. దీంతో పోటీపడి మరీ అమ్మవారి మట్టి తీసుకెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంగీ జంప్, స్కై జంప్, పారా జంపులు చూశారు కదా. ఇప్పుడు ఓ కొత్త జంప్ వచ్చింది. అదే డ్రోన్ జంప్. స్కై డైవర్ ఇన్గన్ డ్రోన్ సాయంతో ఈ జంప్ చేశాడు. లాట్వాకు చెందిన ఓ డ్రోన్ కంపెనీ సాయంతో ఈ విన్యాసం చేశాడు. ముందుగా ఎత్తైన టవర్ పైకి చేరుకున్నాడు ఇన్గన్. కింద నుంచి డ్రోన్ ను పైకి పంపించారు. ఇన్గన్ దాన్ని పట్టుకుని భూమికి 1082 అడుగుల ఎత్తు వెళ్లాక కిందకు దూకేశాడు. డైవింగ్ సమయంలో డ్రోన్ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
Yes! He's the Riyam! Where's the Riyam?